హాయ్ అండి. ఈరోజు మన వీడియో ఫోటోషాప్లో ఫోటోలో ఉన్న పింపుల్స్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఫోటోషాప్ ఓపెన్ చేసి ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ క్లిక్ చేసి మన ఫోటో ఎక్కడైతే ఉందో మన ఫోటో పైన మన ఫోటోను ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లేయర్ని అన్లాక్ చేయాలి. ఫస్ట్ లేయర్ని అన్లాక్ చేశాక ఇక్కడ క్లోన్ టూల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫేస్ పింపుల్స్ ఎక్కడైతే ఉందో ఇక్కడ పింపుల్ పక్కన ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పింపుల్ పైన క్లిక్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మన ఫేస్కి కలర్ ఏదైతే ఉందో పింపుల్కి మ్యాచ్ అవ్వాలి. సో అలా చేస్తే పక్కన ఫేస్ పైన ఫస్ట్ క్లిక్ చేస్తే పింపుల్ పైన సేమ్ కలర్ వస్తుంది. అలాగే ప్రతి ఒక్క పింపుల్కి కూడా ఆల్ట్ పట్టుకొని పింపుల్ పైన పక్కన క్లిక్ చేసిన తర్వాత పింపుల్ పైన క్లిక్ చేయాలి. అలా మొత్తం అన్ని పింపుల్స్కి కూడా సేమ్ అలాగే చేయాలి. ఇలా చూడండి, ఇలా కంప్లీట్గా అన్ని పింపుల్స్కి కూడా సేమ్ పక్కన క్లిక్ చేయాలి, తర్వాత పింపుల్ పైన క్లిక్ చేయాలి. ఇలా చేయడం వల్ల సేమ్ కలర్ కొంచెం డార్క్ వస్తుంది కదా. సో మళ్ళీ కూడా పక్కన క్లిక్ చేయండి, అలాగే మళ్ళీ ఆ పింపుల్స్ ఉన్న ప్లేస్లో సేమ్ అలాగే క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇంకొంచెం డార్క్గా వైట్గా వచ్చింది కదా. దీన్ని ఇంకొంచెం అంటే మనము కరెక్ట్ ఆల్ట్ పింపుల్ పక్కన క్లిక్ చేయకపోవడం వల్ల కొంచెం వైట్ కొంచెం ఫేస్కి సెట్ అవ్వలేదు. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ ఆల్ట్ తీసుకొని పక్కన క్లిక్ చేసి ఈ మిగతాది కూడా ఇలా చేసేయండి. ఇలా ఇప్పుడు కొంచెం పర్లేదు, ఓకే. ఇప్పుడు ఈ ఫోటోని సేవ్ చేసి ఇందాక మనం ఇది జేపీజీలో సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దేనికైనా సరే అప్లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేనైతే డెస్క్టాప్ పైన సేవ్ చేసుకుంటున్నా. ఓకే, సేవ్ అయింది. ఇప్పుడు ఇందాక మనము ఎడిట్ చేయకంటే ముందు ఫోటో ఎలా ఉంది, ఇప్పుడు మనం ఎడిట్ చేశాక ఫోటో ఎలా ఉంది చూడండి. ఎలా ఉందో, పర్లేదు కదా. ఇంత కొంచెం టైంలో ఇంత సింపుల్గా ఎడిట్ చేసుకోవడం పర్లేదు ఫ్రెండ్స్. ఇలా ఉంటే సరిపోతుంది కదా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో ఎడిట్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.